ఆ గళం ఉదయాద్రులపై కోయిల రాగాన్ని మరిపిస్తుంది. ఆ గానం అమృతధారల్ని ఆస్వాదిస్తున్న అనుభూతినిస్తుంది. చెలికాడిపై ప్రేయసి అనురాగమైన, ప్రేమలో విఫలమైన అతివ ఆవేదనైన, బిడ్డకు లాలిపాడుతున్న తల్లి అంతరంగమైన ఆ గొంతులో అమరిపోతాయి. అద్భుతమైన గానామృతాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ మెలోడీ మహారాణి సుశీలమ్మ అని అభిమానులు పిలుచుకుని పులపాక సుశీల. రేపు ఆ సుస్వర సామ్రాజ్ఞి పుట్టినరోజు. నవంబర్ 13న కళల కాణాచి విజయనగరంలో సుశీలమ్మ జన్మించారు. ఆమె తండ్రి వృత్తిరీత్యా లాయరు, మంచి సంగీతాభిమాని, వీణా కళాకారుడు. తల్లికి సైతం సంగీతమంటే ప్రాణం. ఫలితంగా చిన్నతనం నుంచే సుశీలకు సంగీతమంటే అభిమానం, తృష్ణ ఏర్పడ్డాయి. ఆ తృష్ణే భవిష్యత్తులో అద్భుతమైన గాయనిగా ఆమెను మార్చింది. ప్రారంభంలోనే తోడికోడళ్ళు, మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి చిత్ర రాజ్యాల్లో పాడే అవకాశం ఆమెకు లభించింది. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. తీరని కోరికలు రింపంగా ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. పాడనా తెలుగు పాట సన్నగా వీచే చల్లగాలికి కనులు మోసిన కలలాయే, తెల్లని వెన్నెల పానసపై ఆ కలలో వింతలు కనలాయే, అవి తలచిన ఏమో. ఇంట్లో వాళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకోమని చెబుతుంటే సుశీల మనసు మాత్రం సినిమా సంగీతం చుట్టే తిరుగుతూ ఉండేది. దేశవ్యాప్తంగా కచేరీలతో రాగంలా ప్రవహిస్తున్న సుశీల జీవితం మద్రాసు సంగీత అకాడమీలో మరింత వేగం పుంజుకుంది. అక్కడే కన్నతల్లి అనే సినిమాలో పాడే అవకాశం ఆమెను వరించింది. అక్కడి నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో పాడిన ఆమె సామర్థ్యాన్ని మాయాబజార్ పరిపూర్ణంగా ఆవిష్కరించింది. మాయా శశిరేఖగా సావిత్రి నటనకు తోడు సుశీల గానం ఆ పాటకు చిరయశస్సు సంపాదించి పెట్టింది. మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, తాళిగట్ట వచ్చునంట, తాళిగట్ట వచ్చునంట, తగని సిగ్గునా కంట తాళిగట్ట వచ్చునంట. పారని రమమ్మ పగపమ్మగ తాళిగట్ట వచ్చునంట, పాప పదమమ్మ పగగగ మరి గమ తాళిగట్ట వచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అంతం ఇసం తం 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 పని దప మగతి తాళిగట్ట వచ్చునంట. తాళిగట్ట తాళిగట్ట వచ్చునంట, తగని సిగ్గునా కంట మేలి ముక్కు తాగు చేసి తాగిలి మూలాడునంట. అలా ప్రారంభమైన సుశీలమ్మ పాటల పరిమళం నలుదిశలా వ్యాపించింది.
ఏవిఎం, అన్నపూర్ణ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆమెకు పెద్ద అవకాశాల్ని అన్నపూర్ణ స్టూడియో వారే కల్పించారు. దొంగరాముడు చిత్రం తర్వాత సుశీలకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రతి చిత్రంలోనూ 5-6 పాటలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేవి. దాదాపు కథానాయకులందరి గాత్రంలోనూ సుశీల గొంతు పలికింది. ఎన్నో యుగుళ గీతాల ద్వారా ప్రేక్షకాభిమానుల్ని సంపాదించుకున్నారు. కానుక ఈ మౌనం బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు, తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు, పొత్తు కుదరదు. పడుచువాడి మిడిసి పాటు పైన పటారం, ఒక గడుసు పిల్ల కసరగానే లోన లొటారం. పడుచువాడి మిడిసి పాటు పైన పటారం, ఒక గడుసు పిల్ల కసరగానే లోన లొటారం. ఎన్నో వైవిధ్యభరితమైన గీతాలతో సుశీలమ్మ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, భక్తి గీతాలు, ఇలా ఎన్నో పాటలతో ఆకాశానికి ఎదిగారు. పద లాలిత్యాన్ని దోసిలి పట్టి వాటికి పుత్తడి వెలుగులు అద్దేవారు. ముఖ్యంగా భక్తి గీతాల్లో సుశీలమ్మ పాడే విధానం రాళ్లను సైతం కరిగిస్తుందేమో అనేలా ఉంటుంది. భక్త ప్రహ్లాదలో శ్రీమన్నారాయణుని కీర్తించిన, లవకుశలో గాయని లీలతో కలిసి రామాయణాన్ని గానం చేసిన సుశీలమ్మ శైలి అనితర సాధ్యం. వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. పాడనా తెలుగు పాట, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడు. సుశీలమ్మ పాటలకు ఎన్నో అవార్డులు దాసోహమయ్యాయి. 50 ఏళ్ల సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో 25,000కు పైగా పాటలు పాడిన ఈ సుస్వర సామ్రాజ్ఞిని 5 మార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు సంపాదించుకున్నారు. ముఖ్యంగా మేఘ సందేశంలోని ప్రియే చారుశీలే అనే గీతానికి జాతీయ అవార్డు వరించగా, అదే చిత్రంలోని దేవులపల్లి వారి కవితా కుసుమం ఆకులో ఆకునే గీతానికి నంది అవార్డు వచ్చింది.